సందేహించడదు, సందేహమే రాకుండా అసలు దేవుడు చేస్తాడా కాదు, దేవుడు చేస్తాడు, ఇది కావాలి. దేవుడు స్తోత్రం చెప్పండి. చూడండి, దాంట్లో మన మాటలో చేస్తాడా, అవునా? చేస్తాడు అంటే ఒక కొమ్మే తేడా, కానీ దాని వ్యత్యాసం ఎంత డిఫరెన్స్ అంటే, చేస్తాడా అంటే అనుమానము, చేస్తాడు అంటే నమ్మకం. దేవుడితో ఎప్పుడైనా సరే ఏదైనా సరే నీ జీవితంలో నీవు కోరినది జరగాలంటే చేసే దేవుడు సమర్థులని, ఆయన చేస్తాడని నువ్వు నమ్మితేనే జరుగుతుందప్ప లేకపోతే జరగదు. దేవుడికి స్తోత్రం. ఆయన జరగాలంటే ప్రభు చెప్తాడు, ముందు నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, నా విజ్ఞాపన బహుబలమైనది, నా ప్రార్థన బలమైనది, నా ప్రార్థన శక్తివంతమైనది, నా ప్రార్థన దేవుడికి అంగీకారమైంది, నా ప్రార్థన దేవుడి దృష్టికి యోగ్యమైంది, నా ప్రార్థన దేవుడు వింటున్నాడు, నా ప్రార్థనలో ఒక బలం ఉంది అనే విషయం నీకు తెలియాలి. దేవుడు తీసుకోవాలి. సోనాలి గర్భంలో శిశువు ఏమిటి తెలుసా? చెప్పగలరా? ఏమన్నా ఇలా పెరుగుగా ఏం లేదు, సంవత్సరాలు పెరుగుతాయా? పెరగవు. అంటే ఎముకలు ఎలా పెరుగుతాయో చూడాలి గర్భంలో, నీకు తెలియదు. గాలి ఎదురుతో వస్తుందో నీకు తెలియదు. దేవుడి క్రియలు ఎలా జరుగుతాయో నీకు తెలియదు. కానీ నీకు తెలిసింది ఒకటే ఏంటంటే, ఇవన్నీ చేయగలిగిన వాడు దేవుడే కాబట్టి మన ప్రార్థన ద్వారానే ఈ కార్యాలు జరుగుతాయని చెప్పి నువ్వు గ్రహించాలి. దేవుడు